హలో అండి. ఎగ్ లేకుండాను బనానా కేక్‌ని అయితే ప్రిపేర్ చేశాను. చాలా స్పాంజీగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ మనము ఈవినింగ్ స్నాక్స్‌లోకి, లంచ్ బాక్స్‌లోకి కూడా పెట్టొచ్చనమాట వీటిని. 1 వీక్ వరకు స్టోర్ ఉంటుంది. అండ్ ఇక్కడ పండిన బనానాలు అయితే 2 తీసుకున్నానండి. మన ఇంట్లో ఎప్పుడు కూడాను లాస్ట్‌లో అప్పుడప్పుడుని ఇలా పండిపోతూ ఉంటాయి కదా! బాగా ముగ్గిపోతూ ఉంటాయి. సో, అలాంటి బనానాస్‌ని అయితే తీసుకోండి. ఈ బనానా అనేది స్మెల్ రాకుండా ఉండాలనమాట. ఇంకా బాగా పండితే మంచిగాను స్వీట్‌గా కూడాను ఉంటుంది. సో, ఇలా 2 తీసుకొని వీటిని స్మాష్ చేసేయాలి. సో, స్మాష్ చేసి లేని వాళ్ళు మిక్సీ జార్‌లో యేసుకొని మిక్సీ కూడా చేసుకోవచ్చనమాట. సో, ఇలా స్మాష్ చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగా తగులుతుంది. సో, పిల్లలు కూడాను బాగా ఇష్టంగా తింటారు. సో, ఇలా స్మాష్ చేసేసుకున్న తర్వాత ఇందులోనే ఇక్కడ నేను పెరుగైతే తీసుకున్నాను. ఈ పెరుగనేది ఫ్రెష్ పెరుగనేది తీసుకోవాలండి. పుల్లగా అస్సలు ఉండకూడదు. సో, కంపల్సరీని ఇలాగైతే తీసుకోండి. ఒక హాఫ్ కప్ అయితే తీసుకున్నాను. ఇలా తీసుకొని మొత్తం అంతా కూడాను బాగాను బీట్ చేసుకోవాలి. అంతా కూడాను బాగా మిక్స్ అవ్వాలనమాట. సో, అంతవరకు ఒక 2 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు బాగా కలుపుకోండి. ఇలా బాగా మిక్స్ అయిపోతుంది కదా! సో, ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఇక్కడ పక్కన పెట్టుకొని ఇక్కడ షుగర్ పౌడర్‌నైతే 1 కప్ అయితే తీసుకోవాలి. సో, వీటి బదులు మీరు బెల్లం కూడాను వాడొచ్చనమాట. బెల్లం పౌడర్ వాడొచ్చు. అలాగే బెల్లాన్ని కరగబెట్టి కూడాను వాడుకోవచ్చు. సో, షుగరు ఇష్టపడిన వాళ్ళకి బెల్లం అయితే చాలా బావుంటుంది. సో, తప్పకుండాను ఇలా చేసుకోండి. ఇంకా 2, 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ అనేది రిఫైన్డ్ ఆయిల్ ఏదైనా కూడాను వాడొచ్చనమాట. లేకపోతే బటర్ గానీ, నెయ్యి గానీ మెల్ట్ చేసుకొని వేసుకోండి. చాలా బావుంటుంది. సో, అన్నీ కూడాను బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగాను. సో, ఇక్కడ మనం ఫార్క్‌తో గానీ, ఎందులతో గానీ ఒక 2 మినిట్స్ ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. అన్నీ కూడాను బాగా మిక్స్ అయితేనే అప్పుడు బాగా వస్తుంది. సో, ఒక 2 మినిట్స్ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. సో, మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను గోధుమ పిండి అయితే తీసుకున్నాను. 1.5 కప్ అయితే తీసుకున్నాను. వీటి బదులు ఓట్స్ పౌడర్ కూడా తీసుకోవచ్చు. అలాగే సూజీ తీసుకోవచ్చు. అన్నీ కూడా తీసుకోవచ్చు. ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ అయితే ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నానండి. అలాగే బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ అనమాట. హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా. బేకింగ్ సోడా వెయ్యాలా అనేసి చాలామంది అడుగుతున్నారు. సో, తప్పకుండా వెయ్యాలండి. ఎగ్‌లెస్ కేక్ అయితే బేకింగ్ సోడా వేస్తేనే అప్పుడే మనకి బాగా రైజ్ అవుతుందనమాట కేకు. సో, తప్పకుండాను బేకింగ్ సోడా అనేది యాడ్ చేసుకోండి. ఇలాగా పాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సో, చాలా బావుంటుంది. మిల్క్ ఏస్తే గనక మంచి టేస్ట్ అనేది వస్తుందనమాట. సో, ఫ్లేవర్ ఇలాచీ పౌడర్ వేసుకున్నాను కదా! ఇంకా వెనిలా ఎసెన్స్ కూడాను యాడ్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగాను మొత్తం అంతా కూడాను బాగా కలుపుకోవాలి. మనకి ఇక్కడ నేను గోధుమ పిండి యూజ్ చేశాను కాబట్టి, గోధుమ పిండి అనేది బ్యాటర్ అనేది బాగా థిక్‌గా ఉండాలి. సో, అంతా కూడాను బాగా మిక్స్ చేసుకోండి. సో, చూడండి బ్యాటర్ అనేది ఇంత థిక్‌నెస్ అనేది మెయింటైన్ చేయాలి. సో, మైదా వేసుకుంటే గనక కొంచెంగా పలుచగా ఉండాలనమాట. సో, ఆల్రెడీ నేను ఇక్కడ 6 ఇంచ్ టిన్ అయితే తీసుకున్నానండి. వీటికి బేకింగ్ పేపర్ అయితే పెట్టుకున్నాను. లేకపోతే నెయ్యి రాసి కూడాను వేసేసుకోవచ్చు అనమాట. బేకింగ్ పేపర్ లేకపోయినా కూడాను. ఇలా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా ట్యాప్ చేయండి. బాగా సెట్ అయిపోతుంది. ఇంకా బబుల్స్ లేకుండా ఉంటుందనమాట. సో, ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే టూటీ ఫ్రూటీ గానీ ఏదైనా వేసుకోవచ్చు. నేను అలాగే కాజు, అలాగే బాదాంని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను గార్నిషింగ్ కోసం. లేకపోతే ప్లెయిన్‌గా కూడా చేసుకోవచ్చు. సో, ఈ విధంగాను సెట్ చేసుకోండి. లేకపోతే చాక్లెట్ చిప్స్ కూడా వేసుకోవచ్చు. మనము ఎప్పుడైనా గిన్నెలో చేసుకునేటప్పుడు ముందుగా ప్రీహీట్ చేసుకోవాలి. కలుపుకుంటాం కదా! సో, కలుపుకునే ముందే మనము గిన్నె అనేది పెట్టేసుకోవాలండి. అప్పుడు కలిపిన వెంటనే పెట్టేసుకోవచ్చనమాట ఇలాగా. సో, ప్రీహీట్ కంపల్సరీ చేసుకోండి. ఓవెన్‌లో గానీ, బయట గిన్నెలో గానీ ఏదైనా కూడాను ప్రీహీట్ కంపల్సరీగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత 40-15 మినిట్స్ బేక్ చేసుకుంటే ఇలా టూత్ పిక్‌తో చెక్ చేసుకోవాలి. ఇలా టూత్ పిక్‌తో చెక్ చేసుకుంటే క్లీన్‌గా ఉండాలనమాట. సో, కేక్ అనేది బాగా రైజ్ అయింది. తప్పకుండా ఇలా ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.